ఈరోజు మనం కర్మంగట్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 7లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఉగాది పండుగ రోజు చాలామంది అమావాస్య ఉందని అనుకుంటున్నారు. సో అమావాస్య ఎప్పటి వరకు ఉందో ఇక్కడ పూజారి గారిని అడిగి తెలుసుకుందాము. సో ఒకసారి పూజారి గారి మాటల్లో విందాం. పూజారి గారు, రేపు అమావాస్య ఉందని అంటున్నారు, ఎప్పటి వరకు ఉంది? రేపు ఉదయము 6:30 వరకు అమావాస్య ఉంది. ఆ తర్వాత పాడ్యం ప్రారంభమవుతుంది. కాబట్టి 19వ తారీఖు ఉదయమే మనము ఈ ఉగాది పండుగను జరుపుకోవాలి. అంటే ఏ దేవతలకు పూజిస్తే మంచిగా ఉంటుంది ఉగాది రోజు? ముఖ్యంగా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనం దశమి వరకు కూడా రామచంద్ర స్వామి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. ఆ ఉత్సవాల్లో భాగంగా హనుమత్ సమేత రామచంద్ర స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సకల కోరికలన్నీ కూడా తీరడమే కాకుండా ఈ సంవత్సరం కూడా అంతా కూడా విజయంగా ఉంటుందని చెప్తుంది. ఈ ఉగాది పచ్చడి వెనుక ఉన్న ఏదైనా రహస్యం ఏమైనా చెప్పగలుగుతారా? ముఖ్యంగా దీన్ని నింబ కుసుమ భక్షణము అంటారు. అంటే వేప పువ్వు, మామిడి, ఉప్పు, చింతపండు ఇవన్నీ కూడా వసంత ఋతువులో కొత్తగా అప్పుడే ప్రారంభమవుతాయి. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మనకొచ్చే ఈ ఋతుక్రమంలో వచ్చే జలుబులు కానీ కఫదోషాలు కానీ లేకుండా ఉండడం కోసమని మన పూర్వీకులు. అంతేకాదు దీంట్లో 6 రుచులలో 6 గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కష్ట సుఖాలన్నీ కూడా కలిసి ఉంటాయని చెప్పడం కోసమే సంకేతంగా ఈ ఉగాది నింబకుసుమ భక్షణాన్ని చేయడం జరుగుతుంది. ఈ ఉగాది పండుగ సందర్భంగా అంటే మన విమర్శ ఛానల్ ప్రేక్షకులు కానీ, వేటి న్యూస్ ప్రేక్షకులు కానీ, టీవీ ప్రేక్షకులు కానీ మీరు ఏం విషయం చెప్పాలనుకుంటారు? ముఖ్యంగా పరాభవనామ సంవత్సరం పేరులోనే పరాభవం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కొంతమందికి చాలా ఇష్టమైన కాలం అయితే చాలామందికి కష్టకాలమే ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా భారతదేశంలో మనం పండించే వరి పంట చాలా దేశాలకు మనం ఎగుమతి చేస్తాం. మనము అందుకనే అన్నదాతలుగా మనం తెలుగు రాష్ట్రాలు గుర్తించబడ్డాయి. ఈ సంవత్సరము వర్షాల వల్ల కానీ లేకపోతే ఈ పిడుగుల వల్ల కానీ పంట నష్టం చాలా జరిగే అవకాశం ఉంది. రెండవది నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి నీళ్లకు సంబంధించిన విషయంలో జాగ్రత్త చేసుకొని జాగ్రత్తగా ఆ నీటిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ నీరు ఎప్పుడైతే తక్కువైతుందో ముఖ్యంగా పట్టణ పరిసరాలలో ఉండే ప్రజలందరూ కూడా ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ముఖ్యంగా నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. చూశారు కదా, అయ్యగారు అయితే మీ భక్తుల యొక్క అందరి డౌట్లు అయితే క్లియర్ చేశారు. మార్నింగ్ 6:30 తర్వాతకి ఎవరైనా ఇల్లును శుభ్రం చేసుకొని ఉగాది పండుగ చేసుకోవాల్సిందిగా అయ్యగారు అయితే ఇక్కడ చెప్పారు.